నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అక్బర్ నగర్ లో మెహబూబ్ అనే వ్యక్తి ఓఆర్ఎస్ పానీయం తాగిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. మెహబూబ్ ఒక మెడికల్ షాప్ నుండి కొనుగోలు చేసిన ఓఆర్ఎస్ డబ్బాలో చెత్త ఉండడాన్ని గమనించారు. ఆ పానీయం తాగిన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. మెహబూబ్ కుటుంబ సభ్యులు వెంటనే వర్ణిలోని బెడ్ ప్లస్ మెడికల్ షాప్ వద్దకు వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఓఆర్ఎస్ లో ఉన్న చెత్త కారణంగా మెహబూబ్ ఆరోగ్యం మరింత క్షీణించిందని వారు ఆరోపించారు. మెడికల్ షాపు యాజమాన్యం స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు షాపుకు తాళం వేసి నిరసన తెలిపారు. రోగికి ఏమైనా నష్టం జరిగితే మెడ్ ప్లస్ యాజమాన్యంపై బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు తాగిన జాగాలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని చెప్పుకున్నా. रिपोर्टर पेशेंट को कल अच्छा बुरा हुआ तो जिम्मेदार आप रहना बोल के तीनों 15 बार भी कॉल कट कर रहे हैं हमारा 2 दिन से हॉस्पिटल जा रहे और उल्टा पेट में दुख रहा चक्कर आ रही बोल रहे पेशेंट जाम करके नहीं जा रहे ना 2 दिन से ऐसा अच्छा बुरा हो रहा तो कौन जिम्मेदार इनका मैनेजर अब फोन कर रहा है 15 बार कॉल करने के తీసుకున్నాం. ఎక్కడ 4 బాటిల్స్ మెడ్ ప్లస్ వర్నీలో తీసుకెళ్ళినాం. నిన్న నైట్లో తీసుకెళ్ళినాం. ఇప్పుడు ఈవినింగ్ టైం తాగుతున్నాం. అది హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పేషెంట్ తాగిపిమంటే తాగిపించినాం. తాగిపించేటప్పుడు ఏంటంటే సడన్గా ఇది తాగేటప్పుడు ఇవి నోట్లోకి వచ్చేసింది అన్నట్టు, స్ట్రా తోటి తాగేటప్పుడు నోట్లోకి వచ్చేసింది అన్నట్టు. అది అయితే ఆగినాం. మేము ఆగేసేసరికి చూసేసరికి ఇది వచ్చింది. అంతలోనే స్టాప్ చేసేది పక్కకు పెట్టేసి ఇంట్లో ఏం చెప్పారంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారంటే వర్ణి మెడ్ ప్లస్ నుంచి తీసుకొచ్చినామని చెప్పారు. సరే ఎక్కడికి వెళ్ళి చూద్దాం అన్నట్టు ఇక్కడ వచ్చాము. మేము ఇక్కడ వచ్చిన తర్వాత దగ్గర 1.5 అవర్ మేము ఇక్కడిని నేను సింగిల్గానే ఉన్నా. అన్నతో మాట్లాడుతున్నా. అన్న ఎవరితో ఫోన్ చేసిండు, మాట్లాడిండు. మళ్ళా ఏదో బాన్సోడలో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఉంటారా ఎవరు ఇన్ఛార్జ్ శ్రీహరి, ఆయనతో కూడా మాట్లాడినా నేను. ఆయన రెస్పాన్స్ ఇచ్చిండు. ఆయన ఏమన్నాడంటే ఒకసారి మేనేజర్తో మాట్లాడని చెప్పిండు. సరే అని అన్నయ్య మాట్లాడి అది ఫోన్ చేసిండు. ఈయనకి మాట్లాడుతున్నాడు. నేను 15 టైమ్స్ కాల్ చేశా. 15 టైమ్స్ కూడా నా కాల్ అనేది కట్ చేసేసిండు ఆయన. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం నాకు కాల్ చేసిండు, నేను రిసీవ్ చేయలేదు.